వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. తమిళనాడులో ఒక ఘోరమైన ప్రమాదం జరిగింది. ఒక స్కూల్ బస్ ని ఒక ట్రైన్ ఢీకొట్టింది. అది రైల్వే గేట్ దగ్గర. అయితే ఈ ప్రమాదానికి కారణం ఆ రైల్వే గేట్ అధికారి అంటూ కూడా చెప్తా ఉన్నారు. అతను ఆ ట్రైన్ వస్తున్న విషయాన్ని గమనించకుండా తెలిసినా సరే ఒక నిద్రమత్తులోకి వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా నిజానికి ఆ ట్రైన్ స్కూల్ బస్ ని ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు 50 మీటర్ల దూరంలో వెళ్ళి పడింది. స్పాట్లో ఇద్దరు చనిపోయారు. ఇంకా 12 మందికి తీవ్ర గాయాలైనాయి. 24 అవర్స్ గడిస్తే గాని వాళ్ళ గురించి కూడా చెప్పలేమంటూ కూడా చెప్తా ఉన్నారు. చాలా చాలా దారుణమైన సంఘటన. వేసవి సెలవులు ముగిసి దాదాపు నెల రోజులవుతున్నాయి. ఉదయం పూటో లేదంటే సాయంత్రం పూట మనం చూస్తూ ఉంటాం. స్కూల్ బస్సులు కానీ, స్కూల్ పిల్లలు కానీ రోడ్లపైన కనిపిస్తూ ఉంటారు. అటువంటిది ఈ మధ్య ఏ రోజు చూసినా, ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చూసినా ఎక్కడో చోట తమిళనాడు కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కేరళ కావచ్చు, స్కూల్ పిల్లల మృతికి కారణం తల్లిదండ్రుల వారు నిర్లక్ష్యం వల్లే. స్కూల్ పిల్లలు మృతి దానికి కారణం ఆ స్కూల్ డ్రైవర్ వల్లే. ఇలా అనేక వార్తలు రోజు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా మనం వింటున్నాం. ఈరోజు తమిళనాడులో జరిగిన ఈ సంఘటన నిజానికి చాలా చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు వాళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంత గడిచినా రావట్లే. ఎందుకే ఈ ప్రమాదం జరిగిన విషయం వాళ్ళకి తెలియదు. రాకపోవడంతో ఆందోళన చెందిన తర్వాత కొంచెం సేపటికి ఈ విషయం తెలిసింది వాళ్ళకి. ఒక్కసారిగా ఆ స్కూల్ పిల్లలు ఎవరైతే ఆ స్కూల్ వ్యాన్ లో ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు షాక్ కి గురైన సంఘటనలు ఇప్పుడు అక్కడ చోటు చేసుకున్నాయి. స్పాట్ లో ఇద్దరు చనిపోయారు. ఒకసారి స్క్రీన్ పైన మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన విజువల్స్, ఆ బ్యాగ్లు, ఆ స్కూల్ బ్యాగ్లు కూడా బయటపడటం, ఆ బుక్స్ అన్ని కూడా ఒక మహిళ తీస్తా ఉంది. ఆ స్కూల్ పిల్లల యొక్క బుక్స్, బ్యాగ్స్ అవన్నీ కూడా చెల్లా చెదరైపోయినాయి. నిజానికి జరిగిన ప్రమాదం చూస్తుంటే ఏ ఒక్కరు డ్రైవర్తో సహా, పిల్లలతో సహా ప్రతి ఒక్కరు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదం అంత దారుణంగా జరిగింది. ఒక 30 సీటర్ వ్యాన్, ఒక బస్సు ఒక 50 మీటర్ల దూరంలో ఎత్తుకు లేచి అలా పడిందంటే మీరు చెప్పండి, అసలు ఎవరన్నా బతుకుతారా? పైగా ట్రైన్ ఢీ కొట్టడం వల్ల నుజ్జు అయిపోయింది. మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. స్క్రీన్ పైన అదంతా కూడా కనిపిస్తా ఉంది. దీనికి కారణం ఆ గేట్ కీపర్ ఎవరైతే ఉన్నారో రామ్ కాష్ శర్మ, అతని నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. రీసెంట్ గా మన హైదరాబాద్ లో కూడా ఇటువంటి సంఘటనలే జరిగాయి. రీసెంట్ గానే జరిగింది. ఒక తల్లి తన పిల్లాడిని స్కూల్కి తీసుకెళ్తున్న టైంలో మరి ఏమైందో తెలీదు, సడన్ గా స్పృహ కోల్పోయిందో ఏంటో తెలీదు. చిన్న జలక్ ఇవ్వడం వల్ల బండి మీద ఆ అబ్బాయి వెంటనే పడిపోయాడు, రైట్ సైడ్ కి పడిపోయాడు. అదే టైంలో వెంటనే టిప్పర్ లారీ వచ్చి ఆ అబ్బాయి తలపై నుంచి వెళ్ళిపోయాడు. తన తల్లి కళ్ళెదుట తన కుమారుడు ఆ మరణం ఆమె తట్టుకోలేక ఆమె వెంటనే షాక్ లో వెళ్ళిపోయింది. ఆమె ఇంత దారుణమైన సంఘటన రీసెంట్ గా నంద్యాలలో జరిగిన సంఘటన. మొదటి రోజు అప్పుడే స్కూల్లో జాయిన్ అయింది. మొదటి రోజు వెళ్ళిన ఆ చిన్నారి అదే రోజు చనిపోవటం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 10th క్లాస్ పరీక్షల కోసం వెళ్ళి 10th క్లాస్ పరీక్ష రాసి ఆఖరి రోజు వస్తున్న ఇంటికి టైంలో ఇలా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎవరిది తప్పనాలి, ఎవరిది తప్పని చెప్పాలి? మీరు చెప్పండి. మాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీరు ఖచ్చితంగా దీని గురించి చెప్పే ప్రయత్నించండి. అయితే ఇక్కడ తమిళనాడులో జరిగిన ఈ సంఘటన కడలూరు జిల్లాలో జరిగింది. ఇది చెంగుక్కం అనే ఒక ప్రాంతంలో జరిగిన సంఘటన. మంగళవారం రోజు ఆ గేట్ కీపర్ ట్రైన్ వస్తున్న టైంలో ఆ గేట్ వెయ్యకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు అక్కడ స్థానికులు. వాళ్ళు కూడా ఈ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. వెంటనే అంబులెన్స్ కూడా ఫోన్ చేశారు. ఆ గాయాల పాలైన వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాణాలు రక్షించడం కోసం ప్రయత్నాలు చేశారు. చివరికి ఇద్దరు ప్రాణాలు అయితే స్పాట్ లోనే వాళ్ళ ప్రాణాలు విడిచారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కోపంతో ఈ గేట్ కీపర్ ఎవరైతే ఉన్నారో రామ్ కాష్ శర్మ, అతని పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. అయితే అతను ఏం చెప్తున్నాడంటే, డ్రైవర్ నన్ను తీయమని అడిగితేనే నేను తీశాను అంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు రావాలి. నిజంగానే డ్రైవర్ అడిగాడా? డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే గేట్ కీపర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? గేట్ కీపర్ తనకి సిగ్నల్స్ వస్తాయి, ఆ వైపుగా వస్తున్న ట్రైన్ సిగ్నల్స్ ముందుగానే వస్తాయి. ఆ టైంలో అతను ఆ గేట్ ని క్లోజ్ చేస్తాడు. అంతా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యే ఇది కూడా ఉంది. మరి ఇక్కడ జరిగింది ఏమిటి?
ఎందువల్ల ఈ ప్రమాదం జరిగింది? దీనికి కారణం ఎవరు? ఆ తల్లిదండ్రుల యొక్క ఆ క్షోభను ఎవరు భరిస్తారు? వాళ్ళ పిల్లలు ఇంకా ఇంటికి తిరిగి వస్తారనే ఇదిలోనే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇంకా ఇంత ప్రమాదం జరిగిన దాని నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఎక్కడో ఒక ఆశ, మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇంకా తిరిగి రాలేదు, ఇంటికి వస్తారు, లేదంటే ఎక్కడో తప్పిపోయారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, అందులోనే ఉన్నారు. ఈ ప్రమాదం తలుచుకుంటేనే నిజానికి వాళ్ళ కన్నీళ్ళు ఆపడానికి అసలు ఇది లేకుండా ఉంది. అంత దారుణమైన సంఘటన. తమిళనాడులో జరిగిన ఈ సంఘటన యావత్ భారతదేశానికి చాలా బాధను కలిగిస్తా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు స్కూల్కి పంపించిన పిల్లలు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా చాలా వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆందోళనకరంగా ఉంటుంది. ఏ క్షణాన, ఏ నిమిషాన, ఏ సెకండ్న ఏం జరుగుతుందో ఎవరికి కూడా చెప్పలేం. ఇదంతా విధి ఆడుతున్న నాటకమా, లేకపోతే మానవులే కొరివి తెచ్చుకుంటున్న ఆటంకాల? మీరేం చెప్తారు అనే విషయాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. 2 పిల్లలైతే మాత్రం స్పాట్ లోనే చనిపోయారు. మరికొంతమంది గాయాలతో ఉన్నారు, తీవ్ర గాయాలతో ఉన్నారు. వాళ్ళు పరిస్థితి కూడా విషమంగానే ఉందంటూ కూడా చెప్తారు. నిజానికి ఈ ఘటనలో డ్రైవర్ది నిర్లక్ష్యమా, లేకపోతే గేట్ కీపర్దా? గేట్ కీపర్ ఎందుకు క్లోజ్ చేయలేదు? నిద్రమత్తులో ఎందుకు జారుకున్నాడు? మరి ఒకవేళ ఓపెన్ చేస్తుంటే కేవలం స్కూల్ బస్సు మాత్రమే ఎందుకు వెళ్ళింది ఆ పట్టాలపై నుంచి? వేరే వెహికల్స్ ఎందుకు వెళ్ళలేదు అనే ఒక అనుమానం కూడా ఉంది. అతనేమో ఆ డ్రైవర్ నన్ను అడగడం వల్లే నేను ఓపెన్ చేశాను అని చెప్తా ఉన్నాడు. అలాగే ఈ వ్యక్తిని కూడా వెంటనే విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారంటూ చెప్తున్నారు. రైల్వే అధికారుల యొక్క నిర్లక్ష్యం మళ్ళీ ఇక్కడ బయటపడింది. వాళ్ళకి ఆటోమేటిక్ గా కొన్ని సెన్సార్స్ ఉంటాయి, క్లోజ్ అయిపోయే ఇది ఉంటుంది. మరి ఎందుకు కాలేదు? దీని గురించి కూడా ఎంక్వైరీ చేసే అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దీని వెనక, ఈ తప్పిదం వెనక ఎవరున్నా సరే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎందుకంటే పోయిన చిన్నారి ప్రాణాలను మనం తీసుకురాలేం. తప్పు చేసిన వారిని కనీసం శిక్షిస్తే వాళ్ళ ఆత్మకి శాంతి అయినా సరే చేరుకుంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల బాధ అయినా తగ్గుతుంది. సో గైస్, మీరేమంటారు? ఇలాంటి ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి రోజు రోజుకి. మీరిచ్చే సలహాలేంటి? మీరిచ్చే సందేశాలేంటి? ఎటువంటి విధంగా జాగ్రత్త పడితే మంచిదంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. బస్ డ్రైవర్లు కావచ్చు, మీరు మీ పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు కావచ్చు, ఇతర వెహికల్స్ వాళ్ళు తప్పుదావలో రావడం కావచ్చు, ఇలా ఎలా చెప్పుకున్నా సరే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు బలైపోతుంది. చిన్నారులు, చిన్న పిల్లలు, వాళ్ళు మాత్రమే ఇలాంటి ఘోరమైన ప్రమాదాల్లో వాళ్ళు ప్రాణాలు పోతున్నాయి. రైట్, దీనికి సంబంధించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.